కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు, ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. కాళేశ్వరంలో అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, అన్నీ బాగున్నాయి కదా. కూలిందల్లా ఒక పిల్లర్ గుంగితే పక్కన 2-3 దెబ్బతిన్నాయి. దానికి అందులో కాళేశ్వరంలో ఉన్నాయి 228 పియర్స్. ఆ బ్యారేజీల్లో 3 పియర్లను, మేడిగడ్డను 3 పియర్లు 300-400 కోట్లు పెడితే అయిపోయే ముచ్చట. దానికి 1,00,000 కోట్లు పోయినాయని, 1,00,000 కోట్లు అసలు ఖర్చు అయిందే 93,000 కోట్లు. ఇక వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. కాళేశ్వరం మీద ఖర్చు అయింది 93,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుద్దా? అందులో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 21 పంప్ హౌజులు బాగున్నాయి, 19 సబ్స్టేషన్లు బాగున్నాయి, టనళ్లు బాగున్నాయి, గ్రావిటీ కెనాల్లు బాగున్నాయి. ఈ నిమిషానికి కూడా పంటలు పండుతున్నాయి కదా. మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది, రంగనాయక సాగర్ కింద పండుతుంది. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా, ఇవాళ ఇన్ని జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందించిన కాళేశ్వరాన్ని ఇవాళ మీరు ఏ రకంగానైనా బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయాలనో, బీఆర్ఎస్ను దెబ్బతీయాలనో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయొద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఎంత అరిచినా, ఎంత బురద జల్లినా తెలంగాణకు మేడిగడ్డనే మేటిగడ్డ అవుతుంది. మేడిగడ్డ వద్దనడం అంటే గోదావరిలో తెలంగాణ వాటాను కాదనుకోవడమే. మేడిగడ్డ వద్దనుకోవడం అంటే బనకచెర్లకు కిందికి ఆంధ్రాకు నీళ్లు వదులుకోవడమే. మేడిగడ్డ ఎత్తిపోతల పథకం ఆపేయడం అంటే రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు, దిగువ రాష్ట్రానికి మన నీళ్లు వదులుకోవడమే అవుతుంది. గోదావరి నీళ్లను బదిలి రైతులకు కన్నీళ్లు మిగిల్చే ఆలోచన చేస్తారా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ కుంగిన పిల్లలను తక్షణమే రిపేర్ చేయండి. వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయండి. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సరే, మీరు
కమిషన్ వేశారు, ఇదేం కోర్టుల్లో నిలబడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న నష్టం, మీ ద్రోహం చరిత్ర పుటల్లో నిలుస్తుంది. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 2 ఏళ్ళయింది, ఇంకెప్పుడు చేస్తారు? ఆయన అంటుండే బట్టిగా 2 ఏళ్ళైంది, ఇంకా చేస్తారట. చేసే టైం అయ్యే వరకు మీరు దిగిపోతారు, మీ పని అయిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలు, మీ కుట్రలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అన్నీ లెక్క పెట్టుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా వారిని ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డాక ఏమైంది అని మాట్లాడతారు. 17 లక్షల కొత్త ఆయకట్టు నిజం కాదా? చెరువులు గలగల ఇవాళ నీళ్లతో నిండిపోయింది నిజం కాదా? పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెరిగింది నిజం కాదా? ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాం. 218 టీఎంసీలు. ఇవాళ ఒకసారి చూస్తే బసవాపురం 11 టీఎంసీలు, మలకపేట 3, కొండపోచమ్మ 15, మల్లన్న సాగర్ 50, రంగనాయక్ సాగర్ 3, అన్నపూర్ణ 3.5, మేడారం 1 టీఎంసీ, సుందిల్లా 8 టీఎంసీలు, అన్నారం 10, మేడిగడ్డ 16 టీఎంసీలు. అదేవిధంగా నష్కల్ రిజర్వాయర్ 0.5, మిడ్మానేర్ 27, సమ్మక్క సాగర్ 7, చనాకా కొరాట 1 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్ 8, ఏదుల 8, వట్టెం 17, కరివెన 16, దిండి ఎత్తిపోతల పథకంలో 3 టీఎంసీలు. అదేవిధంగా ఎస్ఎల్బీసీలో బ్రాహ్మణ వెల్లం, నీల్వాయి, మత్తడివాగు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సామర్థ్యం పెంచాం, చెక్ డ్యాములు కట్టి నీటి నిల్వ పెంచాం. ఇట్లా చూస్తే 218 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్లను కట్టింది బీఆర్ఎస్ పార్టీ. మీరేం చేసిండ్రు? 2 ఏళ్ళైంది. ఒక్క చెరువు కట్టిండ్రా? ఒక్క చుక్క నీళ్లు ఎక్కడైనా ఆపినరా? ఒక్క ఎకరానికి ఎక్కడైనా కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా? మీరు మా మీద మాట్లాడతారా? ఇదంతా కూడా తమ ఫెయిల్యూర్ను, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.